బాబు మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిత్. వీళ్ళు చెప్తారంట ఒకవేళ కానీ మేజిస్ట్రేట్కి మీరు మేము కొట్టామని చెప్తే మిమ్మల్ని వెనకాన్ని గన్నుంది కాల్ చేస్తాం, లేకుంటే పోలీస్ స్టేషన్ చుట్టూరు తిప్పి మిమ్మల్ని చంపేస్తామని చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే నేను అడుగుతున్నా ఈ పోలీసుల్ని, దీనికంటే టెర్రరిస్ట్ యాక్టివిటీ ఏముంటుందని అడుగుతున్నా. ఏ రాజ్యాంగం నీకు హక్కు ఇచ్చింది? ఎవడిచ్చాడు నీకు ఈ హక్కు? నాకు మానవ హక్కులున్నాయి, నన్ను తాకే అధికారం నీకు లేదు. కాకి బట్టలు వేసుకున్న నిన్ను అడుగుతున్నా, నువ్వే ఈ మారుగా చేశావంటే నీ అంతు చూసే వరకు వదిలిపెట్టనని కూడా హెచ్చరిస్తున్నా. తమాషా కాదిది, ఆషామాషి కాదు. మైనారిటీ సోదరుల్ని అదర్స్ కింద పెట్టి అరెస్ట్ చేయడమే కాకుండా పేర్లు చెప్పమని విపరీతమైన ఇది చేశారు. ఏ పేర్లు చెప్పని అక్కడికి వచ్చిన వాళ్ళ పేర్లు కాదు, వైఎస్ఆర్ పేర్లు అవసరం లేదు, తెలుగుదేశం వాళ్ళ పేర్లు చెప్పండి మీరు. వాళ్ళందరిపైన మేము కేసులు పెట్టాలని ఇష్టానుసారంగా భయభ్రాంతులు చేశారు. నేను అందుకనే చెప్పాను, ఇది రాష్ట్రంలో స్టేట్ టెర్రరిజం, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం. ఈ ప్రభుత్వమే టెర్రరిజాన్ని ప్రోత్సహించే పరిస్థితికి వస్తున్నారు. నేను అడుగుతున్నా, ఈ రోజు ఇక్కడ ఇంతమంది గ్యాదర్ అయ్యాం. పోలీసులు మీరు గుర్తుపెట్టుకోండి, ఎంతమంది పైన కేసులు పెడతారు, ఎంతమందిని జైల్లో పెడతారు. ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి, అందరినీ సమానంగా చూడండి. చట్టానికి కొంతమంది చుట్టాలు కాదు, అలాంటి చట్టాన్ని చుట్టాలుగా చేసుకున్న వ్యక్తులను హెచ్చరిస్తున్నా, ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఇక్కడ చూస్తే మీరు చూస్తా ఉంటే కేసు పూర్వపత్రాలు ఒక్కసారి మీరు ఆలోచిస్తే, ఇన్ఛార్జి నియోజకవర్గం చల్లాబాబు జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీలు కట్టారు. ఫ్లెక్సీలు కట్టారు. 6వ తారీఖున చించేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు వచ్చి. నేను అడుగుతున్నా పోలీసుల్ని, మేము ఫ్లెక్సీలు కడితే మావి చించేస్తే పోలీసులు గాడిదలు కాస్తున్నారా మీరు? అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫ్లెక్సీ కడితే మేము చించేస్తే మీరు వదిలి పెడతారా పోలీసులు అని అడుగుతున్నా, నిలదీస్తున్నా నేను మిమ్మల్ని. అదే సమయంలో మళ్ళా 7వ తారీఖున వచ్చారు, మళ్ళీ గొడవ పడడానికి వచ్చారు. మేమేమి తప్పు చేశాం, ఎందుకు మీరు మరి చేస్తున్నారు, ఎందుకు ఏకపక్షంగా మా ఫ్లెక్సీలు మీరు దించేస్తున్నారని గట్టిగా అడిగిన దానికి, అడిగిన పాపానికి అక్కడి నుంచి మీరు చూస్తే లాఠీ చార్జ్ చేశారు. ఆ లాఠీ చార్జీలు, ఈ పోలీసులు చేసిన లాఠీ చార్జీలు ఉయ్యాల జ్యోతి, ఉయ్యాల కిషోర్, నాగార్జున నాయుడు, అక్రమ్, నాగార్జున సీరియస్ గా గాయపడ్డారు. ఇది పోలీసుల దౌర్జన్యం. చిత్తూరు పోలీసులు వచ్చి, మీరే ఇక్కడ మన పీలేరులో ఉన్న అన్నమయ్య జిల్లా, ఇది జరిగిందంతా కూడా చిత్తూరు పోలీసులు రొంపించర్లా చిత్తూరు పోలీసులకి వస్తుంది. అదే మాదిరిగా పొంగునూరు మొత్తం ఈరోజు చిత్తూరు పోలీసు దీనికే వచ్చే పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఎస్ఐ ఉన్నాడు రొంపించర్లా, ఆయన సహకారంతో ఒక కేసు పెట్టారు. దాంట్లో 3 కేసులు పెట్టారు. 2023 ప్రకారం 145, 147, 145, 307, 324 రెడ్ విత్ 149 ఐపీసీ. నేను అడుగుతున్నా, ఇప్పటికే 11 మంది పైన కేసులు పెట్టి అదర్స్ అని పెట్టి ఈ 8 మందిని మీ ఇష్టానుసారంగా మీరు అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఈరోజు వీళ్ళు అడుగుతున్నా, ఒకే విషయం అడుగుతున్నా. ఈ యొక్క గత 1 నెల మొత్తం కార్యక్రమాలు చూస్తే జనవరి నుంచి ఒకసారి మీరు చూస్తే
10 కేసులు పెట్టారు. 10 కేసులు పెట్టి వందల మంది తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన తప్పుడు కేసులు పెట్టారు ఈ పోలీసులు. 29/1/2022 చౌడేపల్లి బస్ స్టేషన్ వద్ద టీడీపీ జెండా కట్టారని దిమ్మెను కొట్టేశారు. ఎందుకు కొట్టేశారంటే తెలుగుదేశం పార్టీ పైన కేసులు పెట్టారు. 1/4/2022 సదుం మండలం రాజారెడ్డి కిడ్నాప్ చేసి హింసించి దాడి చేసి చనిపోయే వరకు కొట్టాడు. వదిలిపెట్టిపోతే కడాన సిఎంసి డీసీపీ అతను కాపాడి నేను కూడా వెళ్ళి ఆయనకు ఆర్థిక సహాయం చేసి ఆయన పట్ల సంఘీభావాన్ని తెలియజేసి పోలీసులు హెచ్చరించా. పోలీసులకు బుద్ధి రాలా, వస్తుంది తెప్పిస్తా బుద్ధి, తమాషా అనుకోవద్దండి. 17/6/2022 పుంగనూరులో జాబ్ మేళ నిర్వహిస్తున్నటువంటి పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ అడ్డుకున్నారు. కనీసం స్థలం కూడా ఇవ్వలేదు. 4వ తారీఖు 11/11/4 కేసు 22 తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి అద్దెకిచ్చారని పుంగనూరులో ప్రైవేట్ బిల్డింగ్ ను కూల్చేయబోతే అతను నేను ఇవ్వనని మళ్ళా మనోళ్ళ దగ్గరకు వచ్చి నన్ను వదిలిపెట్టేయమని చెప్పి ఆయన తప్పించుకునే పరిస్థితికి వచ్చాడు. ఆఫీస్ ఖాళీ చేయించారు. 4/12/22 చదువులో రైతు బేరీ నిర్వహిస్తా ఉంటే రామచంద్ర యాదవ్ని హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నా అయినా స్థలం ఇవ్వకుండా ఆ రోజు రాత్రే 200 మంది వైసీపీ గూండాలు పంపించి ఆయన ఇంటి మీద దాడి చేసే పరిస్థితికి వచ్చారు. 25/12/22 మంత్రి పెద్దిరెడ్డి స్వాగత బ్యానర్లు కట్టుకుంటే మా ఇంటి మీద కట్టద్దన్న నేరానికి అడ్వకేట్ నవీన్ కుమార్ ని పెద్దిరెడ్డి గుండాలు వచ్చి అతని పైన దాడి చేసే పరిస్థితికి వచ్చారు. అదే కాకుండా నవీన్ పైన తండ్రి మున్రాజు పైన అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు చూస్తే 2/1/2023 చౌడేపల్లి టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు గువ్వల రమేష్ కుమార్ రెడ్డి తన ఇంటి ముందు వైసీపీ జెండా తోరణాలు కట్టారని అభ్యంతరం చేస్తే అతని పైన గొడవకు దిగి కడాన ఆయన్ని ఇష్టానుసారంగా కేసులు పెట్టి 49 మంది పైన అక్రమంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. 3/1/2023 చౌడేపల్లి మండలం బోడకొండ గంగాపురం గ్రామ సమీపంలో టీడీపీ కార్యకర్త రెడ్డప్పకు చెందిన 1.5 ఎకరాలు డీఫామ్ భూమిని దొంగ సర్టిఫికెట్ తీసుకొని వైసీపీ వాళ్ళు హస్తగతం చేసుకున్నారు. ఇదే అన్యాయం అని అడిగితే 5 మంది పైన తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు. నేను అడుగుతున్నా, ఇవన్నీ కాదు ఇంకా ఉన్నాయి కేసులు. పోలీసులు దొంగలు మీకు కనపడలా, రౌడీలు మీకు కనపడలా, గూండాలు మీకు కనపడలా. కనపడింది అమాయకులైన నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే, కుటుంబ సభ్యులే మీకు కనపడ్డారు. ఈరోజు మీరు చూడండి, మనం ఇక్కడికి వస్తే మైకు నాకు ఇవ్వాలా, కడాన రోడ్డు మీద నిలబడుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకునే పరిస్థితికి వచ్చా. పోలీసులు కోడి పందాలు మీరే పోలీసులు పహరాగా పెట్టి చేస్తున్నారు కదా, 2 మంది చనిపోయారు కదా, పేకాటం మీరే ప్రోత్సహిస్తున్నారు కదా, అదే మాదిరిగా వేరే రాష్ట్రాల నుంచి మద్యం తెప్పించి మీరే అమ్మిస్తున్నారు కదా మీ ఆధ్వర్యంలో. ఇంకో పక్క ఏం తమ్ముళ్ళు గుండా ఆట అంటది, ఏ మాటలో నాకు ఇవన్నీ అర్థం కాల. గుండాల ఆటలని లేకుంటే ఇంకొక ఆటని కడాన మీరు చూస్తే రాష్ట్రాన్ని ఒక గ్యాంబ్లింగ్ సెంటర్ గా తయారు చేశారు. అక్కడ చూస్తే ఆడవాళ్ళని పెట్టి క్యాబరే డాన్సులు వేపిస్తున్నారు. పోలీసులకి ఏమీ కనపడవు. నేను పీలేరుకు వస్తే మీకు నేను కనపడ్డా, నా మైక్ ఇక్కడికి రాకూడదు. ఎన్ని రోజులు చేస్తారా పోలీసులు? మీ సిఐ మీ ఎస్ఐ రావాలా, నేను అక్కడ అడ్రస్ చేస్తా. నేను అడ్రస్ చేయడానికి పర్మిషన్ లేదంటే ఎందుకు లేదో సమాధానం చెప్పే పరిస్థితి రావాలి. మీకు సిగ్గుంటే మేము ఎక్కడికి వస్తే అక్కడ 30 యాక్ట్ పెడతారా మీరు?
ఎన్ని రోజులు పెడతారు 30 యాక్ట్? మొదటి తారీఖు పెడతారు, 30వ తారీఖు అవుతుంది, మళ్ళా 30 యాక్ట్ పెడతారు. నేను ఒకటి అడుగుతున్నా, దీనికి కారణం పెద్దిరెడ్డి. పెద్దిరెడ్డి, నీ రోజులు అయిపోయినాయి, నీ అరాచకాలు పోయినాయి. నిన్ను నీ పార్టీ జెండాని పాతడానికి మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. తమాషా కాదు. నేను ఒకటే చెప్తున్నా, నేను కూడా 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నా. మా నాయకుడు ఎన్టీ రామారావు గారు 8 సంవత్సరాలు సీఎంగా ఉన్నాడు. ఆ రోజు మేము అనుకుంటే నీ జగన్మోహన్ రెడ్డి తిరిగావాడా పెద్దిరెడ్డి అని అడుగుతున్నా. రాజశేఖర రెడ్డి తిరిగాడు, తల్లి తిరిగింది, చెల్లెలు తిరిగింది. నేను ఎక్కడా అడ్డం పెట్లా. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే కబద్దార్, జాగ్రత్తగా ఉండు. మీ బాబాయిని నువ్వు చంపేసి గొడ్డలి పోటును కూడా గుండె పోటు అని చెప్పి నువ్వు చెప్పచ్చు, తప్పించుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ కోడికత్తి డ్రామాలు ఆడొచ్చు నువ్వు. అదే మాదిరిగా తప్పుడు కేసులు పెట్టచ్చు నువ్వు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఈ రోజు రాష్ట్రంలో ఉండే మైనారిటీ సోదరులందరికీ పిలిపిస్తున్నా, ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే కళ్ళు తిరిగింది, చెల్లెలు తిరిగింది. ఆయన నువ్వు చంపేసి గొడ్డలి పోటును కూడా గుండె పోటు అని చెప్పి నువ్వు చెప్పచ్చు, తప్పించుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ కోడికత్తి డ్రామాలు ఆడొచ్చు నువ్వు. అదే మాదిరిగా తప్పుడు కేసులు పెట్టచ్చు నువ్వు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఈ రోజు రాష్ట్రంలో ఉండే మైనారిటీ సోదరులందరికీ పిలిపిస్తున్నా, ఇది ఒకసారి ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో మైనారిటీలు బతకడానికి వీలు లేదు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు, ప్రతిఘటిస్తే వాళ్ళందరినీ చంపేయడం జరుగుతున్నాయి. ఇది చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను పండగ పూట చెప్తున్నా, ఈ పండగ పూట నా కార్యకర్తల్ని జైల్లో పెట్టావు పెద్దిరెడ్డి. పండగ పూట పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చాను నేను. పండగ కూడా జరుపుకోకుండా వచ్చాను. ప్రజలందరూ కూడా పండగ కూడా జరుపుకోకుండా వచ్చారు. నేను అందుకే చెప్తున్నా, పోలీసులు కూడా పండగ చేసుకోనికుండా వాళ్ళు కూడా డ్యూటీలో పెట్టే పరిస్థితికి వచ్చావు. అందుకే నేను చెప్తున్నా, నీ పని అయిపోయింది, నీ పార్టీ పని అయిపోయింది. అందుకే సైకో పోవాలి, సైకో పోవాలి. ఇది ఇంటింటి నినాదం అయిపోయింది. అందుకే అన్న, సైకో తప్ప ఎవడు ఇలాంటి పనులు ఏమన్నా చేస్తారయ్యా? తప్పులు చేసిన వాళ్ళు జైల్లో పెడతారు, పేకాట ఆడించేవాడిని జైల్లో పెట్టాలి. ఏదైతే వేరే రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొచ్చి దొంగ వ్యాపారం చేసే వాళ్ళు జైల్లో పెట్టాలి. లేకపోతే ఎవరైతే క్యాబరెట్ డాన్సులు ఆడిచ్చేవాళ్ళు పెట్టాలి, ఎవరైతే జూదాలు ఆడేవాళ్ళందరినీ పెట్టాలి. అంతేగాని ఇష్టానుసారంగా చేయడం కరెక్ట్ కాదని కూడా హెచ్చరిస్తున్నా. ఇక్కడ కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు మమ్మల్ని బాధ పెట్టిన వాడిని ఎవరిని వదిలిపెట్టాం. నేను పోలీసులు కూడా కొంతమంది టెయింటెడ్ పోలీస్ ఆఫీసర్లు అందరూ మంచివాళ్లే, 100% మంచివాళ్ళు ఉన్నారు. ఒకరిద్దరే చెడ్డవాళ్ళు ఉన్నారు. ఆ చెడ్డవాళ్లలో కల్లూరు సిఐ ఒకడు ప్రథముడు, పుట్టింది అతనే. రొంపిచర్ల సిఐ ఎస్ఐ, రొంపిచర్ల ఎస్ఐ, కల్లూరు సిఐ. నువ్వెక్కడ తప్పించుకుంటావో చూస్తా నేను. ఎవడిచ్చాడు నీకు అధికారం? కొట్టే అధికారం ఎవడిచ్చాడు నీకు? కాళ్ళ మీద పోలీసులు ఎక్కించి నిలబడుకొని ప్లాస్టిక్ తీసుకొని ఇష్ట ప్రకారం కొట్టి
బూతులు లంజా కొడకల్లాలా ఎవరు రమ్మన్నారు అంటారా మీరు? అమ్మ అక్క పేరు పెట్టి తిడతారా మీరు? ఇంకా చాలా బూతులు మాట్లాడారు. నేను కూడా బూతుల పంచాంగం తీసుకుంటే రాష్ట్రం మొత్తం మీ ముఖాన ఉంచుతారు, మామూలుగా కూడా ఉంచరు. ఉంచి మిమ్మల్ని అందరినీ బట్టలు ఇప్పదీస్తారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తప్పులు చేయొద్దండి. ఇక్కడ ఇంకొక విషయం కూడా జరిగింది. ఈ విషయం కూడా నేను చెప్పాలి. ఏదైతే మేజిస్ట్రేట్ దగ్గరికి పోయినప్పుడు కొడకల్లాలా ఎవరు రమ్మన్నాడంట, అమ్మ అక్క పేరు పెట్టి తిడతారా మీరు? ఇంకా చాలా బూతులు మాట్లాడారు. నేను కూడా బూతుల పంచాంగం తీసుకుంటే రాష్ట్రం మొత్తం మీ ముఖాన ఉంచుతారు, మామూలుగా కూడా ఉంచరు. ఉంచి మిమ్మల్ని అందరినీ బట్టలు ఇప్పదీస్తారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తప్పులు చేయొద్దండి. ఇక్కడ ఇంకొక విషయం కూడా జరిగింది. ఈ విషయం కూడా నేను చెప్పాలి. ఏదైతే మేజిస్ట్రేట్ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళని ప్రొడ్యూస్ చేయాలి. మేజిస్ట్రేట్ గారు అడగాలి, ఏమని మిమ్మల్ని ఎవరన్నా కొట్టారని అడగాలి. అలాంటి అవకాశం కూడా ఇవ్వకుండా వీళ్ళని రోడ్డు మీద నిలబెట్టి మేజిస్ట్రేట్ దగ్గర రానియకుండా రిమాండ్ పంపించే పరిస్థితికి వచ్చారు. అంటే ఇది చాలా దారుణం, చాలా నీచం. అంటే పోలీస్ ఆటలు సాగుతున్నాయని మేజిస్ట్రేట్లు కూడా మభ్యపెట్టి ఏమీ జరగలేదని తప్పుడు కేసులు, సీరియస్ కేసులు పెట్టి ఈ విధంగా హింసించే పరిస్థితికి వచ్చారు. అందుకే ఆ విషయం కూడా ఏం చేయాలని ఆలోచిస్తాం. గ్రామాల్లో ఎక్కడా లేకుండా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక సైకో ఊరికి ఒక సైకోని, నియోజకవర్గం ఒక సైకోని తయారు చేస్తున్నాడు. ఒకటే చెప్తున్నా, ఈ సైకోల్ని కట్టడి చేయాలంటే తమ్ముళ్ళు ఇంటికొకరు మీరు తయారు కావాలి, ముందుకు రావాలి. నేను చేసే పోరాటం నా కోసరం కాదు, నా పదవి కోసరం కాదు, ఈ రాష్ట్రం కోసరం, తెలుగు జాతి కోసరం, మన పిల్లల భవిష్యత్తు కోసరం. అందుకే అడుగుతున్నా, మీరు కూడా వచ్చి వీరోచితంగా సహకరించాలి, సంఘీభావాన్ని తెలియజేయాలి. గట్టిగా ఈ ప్రభుత్వం పైన తప్పుడు కేసులు పెట్టే పోలీసుల పైన పోరాటానికి సిద్ధంగా ఉండమని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఎంతమంది ప్రజలు వచ్చారంటే పోలీసులు మీరు గుర్తుపెట్టుకోండి, ఎంత మీ మీద వ్యతిరేకత ఉందో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. స్వచ్ఛందంగా ఈరోజు వచ్చారు. మీరు కావాలంటే నా మోటార్ బైక్ నిలపచ్చు, కాలు రానికుండా బ్యారికేడ్ కట్టచ్చు. మా వాళ్ళు కాలు నడకర కావాలంటే వచ్చి ఇంటికొకరు వచ్చి వీరోచితంగా పోరాడతారు. మీరు ఆపగలుగుతారా? మీకు శాతం అవుతుందా అని అడుగుతున్నా. ఏం తప్పులో పోలీసులు చేసే పనికి భయపడతామా మనం? భయపడాలని వాళ్ళు చేలు పైకెత్తండి. గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎవ్వడు ఇక్కడ భయపడే వాళ్ళు లేడు. రాజ్యాంగం హక్కులు ఇచ్చింది. ఆ హక్కుల్ని ఉల్లంఘించే ఈ పోలీసుల్ని, టెయింటెడ్ పోలీసుల్ని ఎవరైతే కావాలని పేటీఎం బ్యాచ్ లో చేరి డబ్బుల కోసమో పదవుల కోసం కక్కుర్తపడే మీకు చెప్తున్నా, మీ ఆటలు సాగనివ్వను. కడాన మీరు కూడా మా తమ్ముళ్ళని జైల్లో పెట్టించారు. మీరు చేయన తప్పుకి మీరు తప్పు చేశారు, మా తమ్ముళ్ళు కొట్టారు. మిమ్మల్ని కూడా ఒకరోజు ఇదే జైల్లో పెట్టే పరిస్థితి వస్తుంది. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను. ఎవరు కూడా చట్టానికి అతీతులు కాదు. అందరూ చట్టానికి దాసులుగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకని మళ్ళీ చెప్తున్నా, తమ్ముళ్ళు మీరు చూపించిన త్యాగం, చొరవ, పీలేరు నియోజకవర్గం, పుంగనూరు నియోజకవర్గం, జిల్లా అంతా కూడా బ్రహ్మాండంగా వచ్చారు. తమ్మళ్ళపల్లి నుంచి వచ్చారు, జిల్లా అంతా కూడా వచ్చారు. మొత్తం జిల్లా అంతా వచ్చిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. పోలీసులు చెప్తున్నా, మీకు 60,000 మంది పోలీసులు ఉన్నారు, నాకు 60 లక్షల మంది సైన్యం ఉన్నారు. నేను గాని పిలిపించి
మొత్తం జైలుకు పోవాలంటే నువ్వు జైలు దారు మా ఇంట్లోనే పెట్టాలా మీరు. మా ఇంట్లో పెట్టాలన్నా మీకు మనుషులు లేరు, మళ్ళా మేమే కాపలా ఉండాలి మీకు. గుర్తుపెట్టుకోండి, తమాషాలు అనొద్దండి. చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, గర్హిస్తున్నా. ఒకే మాట చెప్తున్నా, ఎవరైతే నా కార్యకర్తలు కొట్టిన ఆఫీసర్లు మాత్రం వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తూ, పెద్దిరెడ్డి నీ పని అయిపోయింది. గెలిచేది తెలుగుదేశం పార్టీ, పుంగనూరులో కూడా జెండా ఎగరేసేది. ఆ రోజు మీరు గుర్తుపెట్టుకోండి, సైకోలో మీరు ఆకాశంలో తిరగలేరు. పీలేరులో ఉండేవాడు ఈ భూభాగానే తిరగాల, ఈ రోడ్డు మీద తిరగాల. ఇదే పోలీసులు ఉంటారు, అదే పోలీసుల దగ్గర ఏం చేయాలో చేసి చూపిస్తా. మళ్ళా తమాషా ఆడద్దండి. మీ మారుగా నీచంగా నేను ఆలోచించను కానీ మీకు బుద్ధి చెప్పాల్సిన అవసరం, చట్ట ప్రకారం శిక్షించాల్సిన బాధ్యత నా పైన ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ, వారి కుటుంబాలకు నా సంఘీభావాన్ని తెలియజేస్తున్నా. మీ వాళ్ళని అన్ని విధాల ఆదుకుంటాం, దగ్గరుంటాం. కేసులన్నీ కూడా నేను లీగల్ గా ఫైట్ చేస్తా. మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకుని మళ్ళా మీ కుటుంబ సభ్యులకి మీకు అప్పచెప్పడమే కాదు, వాళ్ళని అన్ని విధాలు ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీదని మరొక్కసారి హామీ ఇస్తూ, అందరికీ నమస్కారాలు. ఇక్కడే వాళ్ళ తల్లి తండ్రి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా సంఘీభావం. ఉండమా, ఉండండి ఉండండి ఉండండి. సైలెన్స్ సైలెన్స్. ఈరోజు నాకు నడుము కూడా నొప్పి ఉంది. 3 రోజుల నుంచి చాలా అవస్థపడుతున్నా. అయినా కూడా ఈరోజు నా బాధ్యత, ఎక్కువ సమయం కూడా నిలబడుకోలేకపోయినా గట్టిగా ఫైట్ చేయాలి. కాబట్టి నా కార్యకర్తలు జైల్లో ఉన్నప్పుడు నేను ఇబ్బంది ఉన్నా పర్వాలేదని వచ్చాను. దయచేసి కోఆపరేట్ చేయాలి. సైలెన్స్. రాజ్యాంగ వ్యవస్థలు కూడా పనిచేయాలి. ఇది అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతూ ఉంది. పోలీసు వ్యవస్థ ఒకటే ఆలోచిస్తున్నారు, మాకు అడ్డం లేదనుకుంటున్నారు. వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఇంత మునుపు కూడా ఇదే మరి జగన్మోహన్ రెడ్డి తప్పుడు పనులు చేయించి వాళ్ళు కూడా జైలు తీసుకుపోయాడు. ఇప్పుడు కూడా మీరు తప్పుడు పనులు చేసే వాళ్లకు శిక్ష తప్పదు. ఇది పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘన. ఆ రాజ్యాంగ ఉల్లంఘనని జ్యుడిషియరీ ద్వారా కానీ, ఎగ్జిక్యూటివ్ ద్వారా కానీ, అదే మరిగా రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వం అందరికి కూడా చెప్తాం. ఈ రాష్ట్రంలో అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతూ ఉంది. పోలీసు రాజ్యం ఈ రాష్ట్రంలో ఉంది. రిమాండ్ అనే సిస్టమ్ కరెక్ట్ గా జరుగుతుంది. ఎందుకంటే క్లాసెస్ జరిగినప్పుడు 2 వైపులా కేసులు కడితే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మాత్రం రిమాండ్ చేస్తున్నారు. నేను ఒకే మాట చెప్తున్నాను, రిమాండ్ అనే దానికి మీనింగ్ లేకుండా పోయింది. ఇక్కడ జరిగింది ఒక కేస్ స్టడీ. మీకు 11 మంది మీద 13 మంది పైన కేసులు పెట్టారు. వాళ్ళు అప్స్కాండ్ లో ఉన్నారు. బెయిల్ వచ్చే వరకు బయట వెళ్ళిపోయారు. అదర్స్ అని పేరు పెట్టారు. అదర్స్ అనే పేరు పెట్టినప్పుడు వీళ్ళ ఎంక్వైరీలు తేలిన తర్వాత ఏదైనా ఉంటే యాక్ట్ చేయాలి కదా తప్ప, కావాలని ఎవడు దొరికితే వాడిని పట్టుకొచ్చి అదర్స్ అనే కింద జైల్లో పెట్టడం చాలా దుర్మార్గం. ఇప్పుడు పట్టుకొచ్చిన 8 మందిని చూస్తే వాళ్ళు చాలా అమాయకులు. పట్టుకొచ్చిన విధానం కూడా వాళ్ళ ఇండ్ల దగ్గర రొంపిచర్లో వాళ్ళని అరెస్ట్ చేసి పోలీసులు బెదిరించి, మిమ్మల్ని అరెస్ట్ చేసింది పీలూరులు అని చెప్పండి, 9 గంటలు చేస్తే 12 గంటలకని చెప్పండి. చెప్పకపోతే మీ మీద ఇంకా చాలా మాకున్న అధికారాలు ఉన్నాయి, మీకు తెలియదు. పోలీస్ స్టేషన్ చుట్టూరు తిప్పుతాం, కొట్టుకుంటూ తిప్పుతాం, పోలీస్ స్టేషన్లో పెడతాం. మిమ్మల్ని అన్ని విధాలు